నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్లో అద్భుతం జరుగుతుందని ముందే చెప్పా. తెలంగాణలో గడీల పాలన ఉండదన్న సీఎం రేవంత్. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు, మంత్రిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్న కమిటీ. పవన్ కళ్యాణ్తో చంద్రబాబు బేరహలు చేసుకున్నారన్న పేర్ని నాని, ఇచ్చిన హామీలను గాలి కొదిలేశారన్న వైసీపీ ఫైర్ బ్రాండ్. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు, బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తామన్న సిబిఐ మాజీ జేడీ. దేశంలో మళ్లీ పడగిప్పిన కరోనా కొత్త వేరియంట్, JN1 కేసుపై రాష్ట్రాలు అప్రమత్తం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన డిసెంబర్లో అద్భుతం జరుగుతుందని ముందే చెప్పానన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం వచ్చిందన్నారు. గతంలో మాదిరి తెలంగాణలో గడీల పాలన ఉండదన్నారు. ప్రజాభవన్ ముందు కంచెల్ని తొలగించి ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉంది అనంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఈ దేశంలో ఏ మత విశ్వాసాలను ఎవరు విశ్వసించినా వారి మతాన్ని వారి విశ్వాసాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పిదాలు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి సాయశక్తుల ప్రయత్నిస్తుంది. మా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరుల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ మిరకల్ మంత్ లో వాళ్ళ శ్రమ వాళ్ళ త్యాగం ఉంటుంది అని చెప్పిన ఈ రోజు నేను చెప్పిన మాట వాస్తవం. ప్రపంచానికే డిసెంబర్ నెల మిరకల్ మంత్. ఎందుకంటే యేసు ప్రభువు జన్మించి తనను నమ్ముకున్న మానవాళిని పాపాల నుంచి ప్రక్షాళన చేసి వాళ్ళని స్వర్గంలో. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నేత ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. ఎగ్జిబిషన్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో శ్రీధర్ బాబును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2024 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ 83వ వార్షిక న్యూమయస్ నిర్వహించనున్నారు. నారా లోకేష్ ది అట్టర్ ఫ్లాప్ యాత్ర అని సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర చేశారని అన్నారు. యువగలం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని పేర్ని నాని ప్రశ్నించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. సీఎం జగన్ చేస్తున్న పొలిటికల్ వ్యూహాలతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం. ఈయనేమో యువకులం అంట, ఈయనేమో నవయువకుడు అంట. సాయంత్రం 5 అయితే గానీ బస్సు వచ్చి బయటికి రాడంట. ఈ పగలు గానీ ఎండలో గానీ నడిచేది లేదు. సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత వీళ్ళు వస్తాడు. ఆ బస్సు నుంచి అక్కడి నుంచి సాయంత్రం 5 తర్వాత బయటకు వచ్చి ఎక్కడున్నాడండి అంటే అప్పుడైతే బయలుదేరాడు, బస్సుకి బయలుదేరాడంటే పడమటి సెంటర్ లో ఉన్నాడండి అంటారు. మళ్ళీ రాత్రి 10కి ఎక్కడ ఉన్నాడంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటారు. 5కి అప్పుడే ఏలూరు ఏంటి ఏం చేస్తున్నాడు, పాదయాత్ర మనుషులతో మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నాడంటే అర్థం కాదు. తెల్లవారికి అక్కడికి మామూలుగా ఏలూరులో పడుకున్నాడు అంటారు. పొద్దున్నే ఏలూరు పొద్దున్న లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం. సాయంత్రం 5కి ఏలూరులో బయలుదేరుతాం అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈయన మొదలెట్టిన యువకులం 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. ఈ తీరా చూస్తే అదంతా
మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు తెచ్చాడు ఇక్కడికి. ఈ 6 హామీలు తెచ్చాడు, 6 గ్యారెంటీలు అంటాడు. 6 గ్యారెంటీలు. ఈ 600 హామీలు పోయి ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు అన్నా దానికి ముందు 2019 ఎలక్షన్స్ లో 600 హామీలు 2014లో, 2019లో పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 2019లో పంచసూత్రాలు, 2024 వచ్చేప్పటికి 6 గ్యారెంటీలు. పాత ఏమైంది ఈ 600 హామీలు అవన్నీ గాలి వదిలారు. 2019 పంచసూత్రాలు మా ఓటేది కదా, మళ్ళీ పెట్టాలి కదా, కొనసాగించాలి కదా, అయ్యేవు మళ్ళీ కొత్త ఎప్పుడొకప్పుడు ప్రజలకి ఎరైతం కొత్త కొత్త కోరికలు అదే తలతలాడేంటి మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏదో రకంగా పొట్టలో వేయాలి. ప్రజలు ఎన్ని మోసాలన్నా చేయాలి, తప్పుడు పనులన్నా చేయాలి, తప్పుడు వాగ్దానం చేయాలి, ప్రజలను పొట్టలో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి, దోచుకు తినేయాలి. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసింది. చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ బలహీనపడింది, టీడీపీ కష్టాల్లో ఉంది, అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పినాం పవన్ కళ్యాణ్. ఏంటే కష్టాలు, ఏం కష్టాలు, టీడీపీ ఏం కష్టాల్లో ఉంది? మొన్న అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు. 2022 మార్చిలో ఏం కష్టాల్లో ఉంది? చంద్రబాబు నాయుడు ఏ ఇబ్బందుల్లో ఉన్నాడు? అప్పుడే జైలుకి వెళ్ళలేదు. మరి ఎప్పుడో సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోవడం ఖాయమని చెప్పాను. ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? ప్యాకేజీ వ్యవహారాలు ఏ తర్వాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు జాయిన్ ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి, చంద్రబాబు అధికారంలో ఉండాలి, చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేంటి అంటారు. చంద్రబాబు అధికారంలో ఉంటే WWF లాలూచి చంద్రబాబు పడేసేయండి, నా కోటేసేయండి అంటారు. ఎందుకంటే జగన్ కోటేసేస్తారు, చంద్రబాబు ఎందుకు కోటంతా జగన్ కేసేస్తారు, నాకేసేయండి జనం తిట్టు కాల్చి వాకు పెట్టారు. ఇట్లాగే పిచ్చి మాట మాట్లాడితే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ట్యాబ్లు పంపిణీ చేస్తుంటే ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని మంత్రి రోజా మండిపడ్డారు. అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేష్కు ఉంది కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ ఎలాంటి ఎమోషన్స్ లేవు, తన పాదయాత్ర ఆరంభంలోనే తారక రత్న చనిపోయినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈరోజు పిల్లలందరూ కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా బైజూస్ కంటెంట్తో 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తుంటే ఆ ట్యాబ్స్లో పిల్లలు అశ్లీలమైనవన్నీ చూసి చెడిపోతున్నారు అని సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఏవైతే 33,000 పర్ స్టూడెంట్కి అయినా కూడా ఇవ్వటం అనేది మనం గమనించాలి. ఇందులో సబ్జెక్ట్ తప్ప వేరే ఏమీ ఉండదు. నెట్లో ఓపెన్ చేసి చూసేంత పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చే ట్యాబ్లో లేదు. కాబట్టి ప్రతిపక్షాలు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి లోకేష్ బాగా చూస్తాడేమో, అందుకే అతనికి ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయని నాకు అనిపిస్తుంది. 400 రోజులు 4,000 కిలోమీటర్లు నడుస్తానని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగనన్న పాదయాత్రను చూసి ఏదో చెయ్యాలని ప్రారంభించాడు. అతను ఎంత ఐరన్ లెగ్ అని. సిపిఐ మాజీ డీజే జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేశామన్నారు. రాజకీయాలంటే సుపరిపాలన అని నిరూపిస్తామన్నారు. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్న లక్ష్మీనారాయణ అవినీతిని అంతమొందించేందుకే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చిందన్నారు. తమ పార్టీ బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుందని హామీ ఇచ్చారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నారు. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హమ్ లడేంగే అన్నారు. హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మెడలు వంగలేదు, తలలు తెగి పడింది లేదు. మనకు మిగిలింది నిరుద్యోగం. ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి, బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. 3 సార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా
ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు 3 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి. కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు. ఈ అన్ని బూటకపు ప్రచారాలను సమాప్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరేమో ప్రత్యేక హోదా. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి అనే అంశంపై నిర్వహించిన మేధో మదనం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటును ప్రోత్సహిస్తూ పేద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి యువత ఒక రాజకీయ శక్తిగా పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా టీచింగ్ పోస్టులను సంఖ్యను పెంచి వెంటనే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మొత్తంగా పబ్లిక్ యూనివర్సిటీలను ఇంత నిస్సిగ్గుగా బలహీనం చేసి అధికార పార్టీ నాయకులు సొంత యూనివర్సిటీలను పెట్టుకోవటం మనం ఎన్నడూ చూడలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగింది. ఆ యూనివర్సిటీలను బలోపేతం చేసి ఈ యూనివర్సిటీలను దానికి బలిచ్చింది. వెనకటికి అనేది కదా, ఏదన్నా పెద్ద కట్టడం కడితే ఎవరినో బలిచ్చే ఉంటారని. వీళ్ళు కూడా అంతే, తమ యూనివర్సిటీలను నిలబెట్టుకోవటానికి ఈ యూనివర్సిటీలను, పబ్లిక్ యూనివర్సిటీలను, గవర్నమెంట్ యూనివర్సిటీలను బలిచ్చింది. ఈ ఇంత యూనివర్సిటీ నాశనం అయిపోతే ఈ జాగలు అమ్ముకోవాలనే కోరిక తప్ప ఇంకొక కోరిక వాళ్ళకు లేదు. ఆ స్థితి నుంచి యూనివర్సిటీలను కాపాడకపోతే సమస్య అవుతుంది అనేది అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకు యూనివర్సిటీ కీలకం? మిగతా అన్ని విషయాల జోలికి పోను కానీ స్థూలంగా తెలంగాణ ప్రాంతంలో ఇది ప్రధానంగా అట్టడుగు వర్గాల నుంచి, అట్టడుగు కులాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు చదువు బోధిస్తున్నారు. ఇవాళ అందుకనే చాలా సీరియస్ గా యూనివర్సిటీల గురించి. ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయలేక చేతులెత్తేసి శ్వేతపత్రాలను విడుదల చేసిందని నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయని, వాటన్నిటిపై తప్పకుండా కేంద్రం ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని తెలిపారు. ఇప్పటికే విచారణ సంస్థలు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తుందన్నారు. 6 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం అధికార పక్షం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరిచ్చిన 6 గ్యారెంటీలు 2 అమలు చేసినా అని చెప్తా ఉన్నారు. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో, మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాను కూడా చేర్చబడ్డది. దాంతో పాటు 2500 రూపాయలు ప్రతి మహిళకు మీరు పెన్షన్ ఇస్తాను కూడా చెప్పిండ్రు. అయితే ఇది మహాలక్ష్మి స్కీమ్ మీరు పూర్తిగా అమలు చేయనట్లే. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో, దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎక్కువ శాతం ఉన్నా కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టకపోవడం అనేది మేము భారతీయ జనతా పార్టీ ఆబ్జెక్ట్ చేస్తా ఉన్నాం. అది ఎట్లా ఉందంటే, ఒక సినిమా వాల్ పోస్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండడం, నరేంద్ర మోడీ గారి ఫోటో. జీహెచ్ఎంసీ పరిధిలో 100% ఆస్తి పన్ను వసూలు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోజ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ వ్యాప్తంగా 18.9 లక్షల ప్రాపర్టీలలో డిసెంబర్ 20 నాటికి 1208.35 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రోజ్ తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆస్తి పన్ను వసూలును ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్కిళ్ల వారీగా ఆస్తి పన్ను బకాయిలు కట్టలేని వారి జాబితాను పరిశీలించి వసూలకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆస్తి పన్ను వసూళ్లలో ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, వాణిజ్య, హాస్టల్, స్టేడియంల ఆస్తి పన్ను వసూలు చేపట్టాలని తెలిపారు.
కోవిడ్ కొత్త వేరియంట్ సోకుతున్న క్రమంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 50 బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాలపై ఆయన మీడియా సమావేశంలో వివరించారు. కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రిలోని 1200 బెడ్స్కు 2 ఫ్లాట్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. కోవిడ్ బాధితులకు 70 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామని, మరో 10 వెంటిలేటర్లు మరమ్మతు చేయాలని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల కొరత ఉందని చంద్రశేఖర్ చెప్పారు. భూపాలపల్లికి చెందిన వృద్ధురాలు యాదమ్మ శ్వాసకోత సమస్యతో ఎంజీఎంకు వచ్చిందని, ఆమెకు కొత్త వేరియంట్ సోకి ఉండవచ్చన్నారు. టొంకరి యాదమ్మ అనే 62 సంవత్సరాల మహిళ వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్ గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మేము వెంటనే స్పందించి ఆమెను ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము. సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం ఆమె స్టేబుల్ గా ఉన్నది. సో అంటే టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ COVID-19 లాగా లేదు సిటీ స్కాన్ లో. ఆమెకి RT-PCR శాంపుల్ కూడా ఈ రోజు పంపించడం జరిగింది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా జీనోమిక్ సీక్వెన్స్ కూడా ఇప్పుడు కొత్తగా JN.1 అనే వేరియంట్ వస్తున్నదని మీ అందరికీ తెలుసు. మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి. అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఈ RT-PCR టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నిర్ధారించడం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ యాదమ్మ కేసులో ఈమెకి ట్రావెల్ హిస్టరీ కానీ ఇంకా వేరే ఏం లేదు కాబట్టి. యువగలం నవశక సభ విజయవంతం కావడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయోమయంలో పడిందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు అనేక మంది సమస్యలను తెలుసుకుంటూ కలుస్తూ విజయబావుట ఎగరవేశారని తెలిపారు. యువగలం పాదయాత్రకు పోలీసుల ద్వారా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టువదలని విక్రమార్కుడిలా పాదయాత్ర పూర్తి చేసిన ఘనత లోకేష్ కు దక్కిందని చెప్పారు. యువకుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలనే దిశగా మొదలైన యువగళం అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరుకొని అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని విని అది ఒక ప్రజాగళంగా మారి జగన్మోహన్ రెడ్డి కంట్రీలో నలుసులాగా తయారై ప్రారంభం ముందేమో ఈయన నడుస్తాడా, సుకుమారంగా పెరిగినాడు, ఏం చేయగలడో చూద్దాం అని ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారందరి అంచనాల్ని పటాపంచలు చేస్తూ ప్రారంభించినప్పుడు 2-3 రోజులకే వాళ్ళకి అర్థమైంది. పట్టుదల కలిగిన యువకుడు హైదరాబాద్ లో నేరాల శాతం పెరిగిందా? ఈ ఏడాది కాలంలో ఎన్ని నేరాలు జరిగాయి? ఎలాంటి నేరాలు ఎక్కువగా జరిగాయి? హైదరాబాద్ లో నేరాలపై వార్షిక నివేదిక వెల్లడిస్తున్న వాస్తవాలేంటి? ఈ క్రైమ్ రేటును తగ్గించడం ఎలా? కొత్త కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి నగరంలో నేరాలపై వార్షిక నివేదికను విడుదల చేశారు. గతంతో పోలిస్తే నేరాల శాతం పెరిగిందన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2% నేరాలు అధికమయ్యాయని చెప్పారు. స్థిరాస్తి నేరాలు 3% అధికమయ్యాయని వెల్లడించారు. అదేవిధంగా మహిళలపై నేరాలు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది 24,821 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 9% దోపిడీలు పెరిగాయి. మహిళలపై 12% నేరాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12% నేరాలు తగ్గాయి. వివిధ కేసులో జరిగిన నష్టం విలువ 38 కోట్లు. పోగొట్టుకున్న సొత్తులో 75% రికవరీ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది హత్యలు 79, రేప్ కేసులు 403, కిడ్నాప్లు 242, చీటింగ్ కేసులు 4,909 నమోదయ్యాయి. 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగింది. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే మర్డర్స్ తగ్గినాయి. 79 ఉన్నవి 64 అయినాయి. బట్ అదర్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ బై 39%. నాన్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఆల్సో ఇంక్రీజ్ బై 12% ఫ్రమ్ 1813 టు 2024. 2024 కేసులు అయినాయి. ప్రాపర్టీ క్రైమ్కి వస్తే ఇట్ ఇంక్రీజ్ బై 9% ఫ్రమ్ 3,094 cases in 2022 to 3,361 cases this year. Unfortunately, recovery is also increased, which is a
గుడ్ ఫీచర్, పాజిటివ్ ఫీచర్. మనకు 12% పెరిగింది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. 2022లో 2484 ఉంటే ఈ సంవత్సరం 2775. డౌరీ డెత్స్ రిమైన్ ద సేమ్, 15 అప్పుడు 15 ఇప్పుడు 15. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 2637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 ఆయా పోలీస్ స్టేషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది 63% నేరస్తులకు శిక్షలు విధించడం జరిగింది. 13 కేసులో 13 మందికి కోర్టులు జీవిత ఖైదీ శిక్షలు విధించాయి. 4465 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19% పెరిగిన అత్యాచారం కేసులు పెరిగాయి. మత్తు పదార్థాలు వాడిన 740 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో 13 మందిని విదేశీయులు పట్టుబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదు. హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేశాం. డ్రగ్స్ సప్లై డిమాండ్పై ఫోకస్ పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. గలీలో గంజాయిపై కూడా నిఘా పెరిగింది. డ్రగ్స్ ను పట్టుకునేందుకు 2 స్నిఫర్ డాగ్స్ ను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని సిపి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. The new dogs, sniffer dogs that are specifically trained only for sniffing these narcotics and drugs. So there is a plan we'll be developing. Right now we have sniffer dogs, but they are also trained for sniffing explosives. So the efficacy పెంచాలంటే మనం ఇంకా ఎక్స్క్లూజివ్గా ఉండాలి. అది ఈ సంవత్సరం చూసుకుంటే ఈ నార్కటిక్స్ మీద హైదరాబాద్ సిటీ పోలీస్ చేసింది. టోటల్ 83 కేసెస్ బుక్ చేశారు. 241 persons have been arrested in these 83 cases, out of which consumers are 54, transporters, public cultivators 50 and peddlers 139. Anti-drug committees ఉన్నాయి మనకు. సో వారి హెల్ప్ ద్వారా ప్లస్ అదర్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఈ 241లో ఒక 120 persons రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. సైబర్ నేరాల విషయానికి వస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 11% సైబర్ నేరాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల ద్వారా 401 కోట్ల మోసాలు జరిగినట్లు తెలిపారు. మల్టీలెవర్ మార్కెటింగ్లోనూ 152 కోట్ల మోసాలు జరిగాయన్నారు. ఆర్థిక నేరాల్లో 10,000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు తెలిపారు. ల్యాండ్ స్కామ్లలో 245 మందిని అరెస్ట్ చేశామన్నారు. సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన వారిలో 650 మందిని అరెస్ట్ చేసి కరకడాల పాలు చేసినట్లు పేర్కొన్నారు. చాలా మంది మోసపోతున్నారు. ఈ సైబర్ ఫ్రాడ్స్లో వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఉపయోగించి అటాక్ చేయడము, అట్లాగే క్రిప్టో కరెన్సీ ఎక్స్ప్లాయిటేషన్, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫీల్డ్లో వస్తున్న కొత్త ట్రెండ్స్. ఏడాది కాలంలో నగరంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్ పిఎస్లు పెరిగాయన్నారు. నగరంలో ప్రస్తుతం 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. త్వరలో మరికొన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయని వెల్లడించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మరి నగరంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి పోలీసులు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారో చూడాలి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.